తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలో ఎంట్రీ ఇచ్చిన సిబిఐ అధికారులు దంపతుల హత్యపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రామగుండం కమిషనరేట్లో హత్య కేసు ఫైల్స్ పరిశీలించారు సిబిఐ అధికారులు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ దంపతులు అంటే వామన్ రావు నాగమణి హత్య కేసు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసేందుకు సిబిఐ అధికారులు మంతరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముందుగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కమిషనరేట్ కు వెళ్లి అక్కడ కీలక ఫైళ్లను ఆ విచారణ సమయంలో చేసిన దర్యాప్తుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఆ తర్వాత వామన్ రావు దంపతులకు సంబంధించిన వాళ్ళ స్వగ్రామం గుంజపడుగు గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మంతని కోర్టు ప్రాంగణంలోనూ వామన్ రావు తండ్రి కిషన్ రావు, తమ్ముడు చంద్రశేఖర్లను కూడా సిబిఐ బృందం విచారించింది. తర్వాత రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో జరిగిన వామన్ రావు దంపతుల హత్య ఘటనా స్థలానికి కూడా సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ వారితో కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్యకు సంబంధించిన పలు వివరాలను, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రాష్ట్రంలో ఈ సంచలనం కలిగించిన 2021 ఫిబ్రవరి 17 తారీఖు నాడు ఈ హత్య వామన్ రావు దంపతుల హత్య జరిగింది. అయితే ఈ కేసును సుప్రీం కోర్టు నుంచి అంటే సిబిఐకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును వామన్ రావు దంపతుల అంటే వామన్ రావు తండ్రి ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐ ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసేందుకు మంతరి నియోజకవర్గంలో పర్యటిస్తోంది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు